హాయ్ అండి, ఈ వీడియోలో టేస్టీగా కీరకాయతో మంచి కమ్మనైన పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పుల్లగా కారంగా అన్నంలోకి కలుపుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుందండి. చాలా చాలా సింపుల్ రెసిపీ, బట్ ఇలా ట్రై చేసిన తర్వాత తప్పకుండా మళ్ళీ చేసుకుంటారు. దీనికోసం ఫస్ట్ అయితే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కాస్త లైట్గా గోరువెచ్చగా అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల పల్లీలు యాడ్ చేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, 6-7 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు టేస్ట్ సరిపడా ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటితో పాటే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర వేసేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక 50% వరకు ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఇందులోకి మనం ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత నువ్వులు, 7-8 పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా అన్నీ కూడా రంగు మారిపోయి కమ్మటి సువాసన వెలువడేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకొని ఇక స్టవ్ని 1 నిమిషంలో ఆపేస్తామన్నప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోండి. వీలైనంత వరకు కొత్తిమీర కాడల్ని ఎక్కువ వేసుకోండి, ఆకుల్ని తక్కువగా వేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారడానికి పక్కన పెట్టేసుకుని ప్యాన్లోకి మరో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కంప్లీట్ కీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నానండి. కాస్త లేత కీరకాయలు తీసుకోండి, అప్పుడే చేదు లేకుండా చక్కగా ఉంటాయి టేస్ట్ అయితే. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. నేను చెప్పినట్టు లేత కీరకాయనే తీసుకోండి, చేదు అస్సలు ఉండదు. కాస్త పొట్టు తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మీడియం లేదా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా లైట్గా రంగు మారడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి మరో ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చక్కగా ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన చల్లారడానికి పెట్టేసుకోండి. తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాం కదా, అవి చల్లారిన తర్వాత ఈ విధంగా పొడిగా గ్రైండ్ చేసుకోండి. మీరు కావాలంటే వీటిని రోట్లో కూడా వేసి దంచుకోవచ్చు. అలాగే వీటిలోకి ఇప్పుడు కీరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, కీరకాయలోని వాటర్ శాతమే మనకి సరిపోతుంది. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చక్కగా మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మన పచ్చడి అయితే ఈ విధంగా ఉండాలి గ్రైండ్ చేసుకున్నది. దీన్ని మీరు రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి, కానీ టైం లేకపోతే ఈ విధంగా మిక్సీలో చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, అలాగే పోపు యాడ్ చేసుకోవాలి. పోపు పెద్దగా ఏం అవసరం లేదండి. ఆయిల్లోకి ఉద్దిపప్పు, ఆవాలు, శనగపప్పు, కాస్త కరివేపాకు రెమ్మలు, వెల్లుల్లిపాయ రెబ్బల్ని దంచి వేసేసుకుని వాటిని ఫ్రై చేసి యాడ్ చేసేసుకోవడమే. ఇలా యాడ్ చేసుకున్న పోపుతో పాటు మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా మన కమ్మనైన కాస్త స్పైసీగా పుల్లగా చాలా బాగుండే కీరకాయ రోటి పచ్చడి రెడీ. చాలా చాలా బాగుంటుందండి. రైస్లోకి అస్సలు వదిలిపెట్టరనమాట, మొత్తం రైస్ తినేస్తారు, అంత బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అలాగే ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం, సబ్స్క్రైబ్ చేసుకోలేదన్న వాళ్ళు తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.